లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. జనరల్గా బిచ్చగాళ్ళంటే తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండడానికి ఇల్లు లేకుండా ఉండే అభాగ్యులు అనుకుంటాం. కానీ బిచ్చగాళ్ళలో ధనవంతులు ఉన్నారంటే నమ్ముతారా? ధనవంతులంటే లక్షాధికారులు కాదు, కోటీశ్వరులు. అవును, మీరు విన్నది నిజమే. ఓ బిచ్చగాడు తన ఇంట్లో జరిపిన ఫంక్షన్కు అక్షరాల ₹1,00,00,000 పైగా ఖర్చు చేశాడు. ఆశ్చర్యం కలిగించే ఆ కాస్ట్లీ బిచ్చగాడి కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్లో చోటు చేసుకున్న ఓ సంఘటన ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. పెద్ద పెద్ద కోటీశ్వరులు, ధనవంతులు కూడా నోరెళ్లబెట్టేలా ఓ బిచ్చగాడు చేసిన దావత్ ఏర్పాట్లు ఇంటర్నెట్ని ఊపేస్తున్నాయి. బిచ్చమెత్తుకు జీవించే ఓ వ్యక్తి సుమారు 20,000 మందికి భారీ విందు భోజనాలు పెట్టించాడు. దీనికోసం ఏకంగా 1.25 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసి ఆ ప్రాంతంలోని సామాన్య ప్రజలతో పాటు కోటీశ్వరులు, నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. పాకిస్తాన్లోని గుజ్రాన్వాలాలో ఈ సంఘటన జరిగింది. ఒక బిచ్చగాడి నానమ్మ ఇటీవల మరణించింది. దీంతో 40వ రోజు స్మారకం సందర్భంగా అతడి కుటుంబం భారీ విందు ఏర్పాటు చేసింది. స్థానికులను, తెలిసిన వారిని భోజనాలకు ఆహ్వానించింది. పాకిస్తాన్లోని పంజాబ్ నలుమూలల నుంచి సుమారు 20,000 మంది వరకు ఈ విందుకు హాజరయ్యారు. సిరిపాయే, మూరబ్బా వంటి సాంప్రదాయ వంటకాలతో పాటు వివిధ మాంసాహార వంటకాలను వడ్డించారు. ఈ విందు కోసం సుమారు 250 మేకలు కొనుగోలు చేసినట్టుగా తెలిసింది. ఇకపోతే విందుకు వచ్చే అతిథులను తరలించేందుకు సుమారు 2,000కు పైగా వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. గుజ్రాన్వాలాలోని రహ్వాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా ఇదంతా చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. ఓ బిచ్చగాడు ఇంత భారీ ఎత్తున విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ విందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆహారం తిన్న తర్వాత అతిథులు ఈ కుటుంబాన్ని చాలా ప్రశంసించారు. ఆ బిచ్చగాడు ఎంత ధనవంతుడో, విందు కోసమే ఇంత డబ్బు ఖర్చు పెట్టాడని సోషల్ మీడియాలో జనాలు అంటున్నారు. మరి ఈ కాస్ట్లీ బెగ్గర్ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.